హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ అమేజింగ్ వీడియోస్. ప్రభుత్వ పాఠశాలలో పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ మరియు అటెండర్ ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు. ఈ యొక్క పోస్టులకు 2 తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును. ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చును. ఈ నోటిఫికేషన్ గమనించినట్లయితే ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ అన్ని రకాల పోస్టులకు కూడా ఒకే విధంగా ఏజ్ లిమిట్ ఇచ్చారు. మినిమం 18 years to 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చును. ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి మాత్రమే 18 years to 27 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చును. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ పోస్టులను మరియు శాలరీ డీటెయిల్స్ని గమనించినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వారికి 1 పోస్ట్ ఉంది. ఈ పోస్ట్కి శాలరీ అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని లెవెల్ 2 ప్రకారం 19,900 రావడం జరుగుతుంది. స్టార్టింగ్ అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని 25,000 పైన శాలరీ రావడం జరుగుతుంది. ఈ పోస్ట్కి 12th క్లాస్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చును. అదేవిధంగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. 35 watts per minute ఆన్ కంప్యూటర్ అని ఇచ్చారు. ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి 18,000తో పాటు అన్ని రకాల అలవెన్సెస్లు కలుపుకొని 21,000 వరకు కూడా శాలరీ రావడం జరుగుతుంది. ఈ పోస్ట్కి 10th క్లాస్తో పాటు ల్యాబ్ అటెండెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇస్తామని ఇచ్చారు. ఎంటీఎస్ ప్యూన్ పోస్ట్ని గమనించినట్లయితే ఈ పోస్ట్కి అన్రిజర్వ్డ్ వారికి 1 పోస్ట్ ఉంది. ఎస్సీ వారికి 1 పోస్ట్ ఉంది. అన్ని పోస్టులకు కూడా లెవెల్ 1 ప్రకారమే సాలరీ రావడం జరుగుతుంది. ఎంటీఎస్ ప్యూన్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి మరియు ప్యూన్ డ్యూటీస్కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి. ఎంటీఎస్ మాలీ, ఎంటీఎస్ వాచ్మెన్, ఎంటీఎస్ సఫాయివాలా, వాషర్మెన్, టేబుల్ వెయిటర్ ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని గమనించినట్లయితే 10th క్లాస్తో పాటు దానికి సంబంధించిన విభాగాలలో డ్యూటీస్ని పర్ఫామ్ చేసే స్కిల్స్ ఉండాలి అని ఇచ్చారు. అప్లికేషన్ ప్రాసెస్ని గమనించినట్లయితే ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియన్ పోస్ట్ ద్వారా లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా 50 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే 50 రూపీస్ చెల్లించాలి. సెలక్షన్ ప్రాసెస్ని గమనించినట్లయితే రిటర్న్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ని గమనిస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుండి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉండటం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ నుండి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుండి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. 2 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లలోనే ఉంటుంది. ఈ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి మాత్రమే 12th స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులని కూడా 10th క్లాస్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి బెంగళూరులోనే ఉండటం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ 21 March 2021 రోజున ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్తో పాటు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రొఫామాని A4 సైజ్ పేపర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని కింద డిస్క్రిప్షన్స్లో ఇచ్చాను. అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ సెండ్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి ద ప్రిన్సిపల్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, బెంగళూరు, పోస్ట్ బాక్స్ నెంబర్
25040, మ్యూజియం రోడ్, పోస్ట్ ఆపోజిట్ జాన్సన్ మార్కెట్, హౌస్ రోడ్, బెంగళూరు 560025. ఈ అడ్రస్కు అప్లికేషన్ సెండ్ చేయాలి. ఈ అప్లికేషన్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ 25 ఫిబ్రవరి వరకు కూడా అప్లికేషన్ సెండ్ చేసుకోవచ్చును. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని కూడా అన్ని జిరాక్స్ కాపీస్ని గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో ఒక ఫోటో, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్తో ఎక్స్ట్రా ఫొటోస్ కూడా సెండ్ చేయాలి. ఈ పోస్టులకు అప్లై చేసేవారికి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 12/18 సెంటీమీటర్స్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్ కొని 30 రూపీస్ స్టాంప్ అంటించాలి. రీసెంట్ పాస్ ఫొటోస్ని 3 ఫొటోస్ కాపీస్ని అటాచ్డ్ చేయాల్సి ఉంటుంది. 3 మంత్స్ కంటే పాత ఫొటోస్ని ఉండకూడదు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా అటాచ్డ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ మాత్రమే సెండ్ చేయాలి. ఈ విధంగా అన్ని ఫిల్ చేసిన తర్వాత ఒక ఎన్వలప్లో పెట్టి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఎన్వలప్ కవర్ పైన ఎంటర్ చేయాలి. ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ అప్లికేషన్ రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సెండ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ని అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఈ పోస్టులకు పోస్టింగ్ వచ్చేసరికి బెంగళూరులోనే ఉంటుంది. ఆల్ ఇండియన్ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్స్లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుండి మరింత సమాచారం తెలుసుకోవచ్చును. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Subscribe now and press the bell icon. Never miss an update.